అందరికీ నమస్కారం. మనకేదైనా రోగం వచ్చినట్లయితే వైద్యుడి దగ్గరికి వెళ్ళడం అనేది సహజంగా జరుగుతుంది. ప్రపంచంలో వైద్యులు ఎవరైనా సరే మన రోగాలకు అనేక రకాలైనటువంటి నివారణ పద్ధతుల్ని తెలియజేస్తుంటారు. అది మందు మాత్ర లేదా యోగా లేదా ఆకుప్రెషర్ ఎటువంటిదైనా సరే వివిధ రకాల పద్ధతుల్లో చెబుతూ ఉంటారు. కానీ ఇవాళ మనం చేయబోతున్నది ఏమిటంటే అనాటమిక్ థెరపీ అనే అంశాన్ని ఇవాళ మనం ప్రస్తావిస్తున్నాం. ఈరోజు చేయబోతున్న చికిత్సలు ఏమి చేయడం లేదు, ఏమి చేయబోయేది లేదు. చేయబోతున్నదంతా ఇక్కడ మందు మాత్రలు ఇటువంటి వ్యవహారం ఉండదు. నేను చేయబోతున్నది నిరంతరం అంటే అంతరాయం లేకుండా ఒక 6 గంటల సేపు మీతో మాట్లాడడం, మీ చెవి ద్వారా ఈ చికిత్సను మీలోకి ప్రవేశపెట్టడమే నేను చేయబోతున్నటువంటి విషయం. ఈ 6 గంటల సేపు నేను మాట్లాడడం ద్వారా మీకు ఈ రోగాన్ని నివారించేటటువంటి ఆ శక్తి ఎలా ఏర్పడుతుంది అని అంటే, నేను ఇక్కడ నాడి చూడడం కానీ మందు మాత్రలు ఇవ్వడం కానీ ఏమీ ఉండదు. కానీ ఈ 6 గంటల సేపు మీతో మాట్లాడడం ద్వారా ఆ చికిత్సను మీకు తెలియజేయబోతున్నాను. మనకు లోపల ఒక ద్రవం ఉంది, ఒక గ్రంథి. ఆ ద్రవ గ్రంథి ఏ విధంగా అయితే ఎక్కువగా ప్రవహిస్తుందో దానికి ఆ టెక్నిక్ని, ఆ విషయాన్ని, ఆ పరిజ్ఞానాన్ని మీకు ఈ 6 గంటల సేపు మాట్లాడడం ద్వారా తెలియజేయబోతున్నాను. అది సర్వరోగాలకు అదే నివారణ మార్గంగా ఉంటుంది. ఈ చికిత్సలో మందు మాత్రలంటూ ఏమీ లేదు. నేను మాట్లాడుతున్నది వినడమే మీరు చేయవలసిన పని. నాకు ఇవరకు 10 సంవత్సరాలుగా రోగం ఉంది. కేవలం మీరు మాట్లాడడం ద్వారా నాకు నయమవుతుందా అని అంటే ఖచ్చితంగా నయమవుతుంది. ఏ రోగం ఉన్నా సరే, అది బీపీ, షుగర్, ఆఖరికి క్యాన్సర్, ఎయిడ్స్, ఇటువంటిది ఏదైనా సరే మీ నాడి చూడడం అంటూ ఉండదు, మిమ్మల్ని తాకడం అంటూ కూడా ఉండదు. కానీ నయం చేయడం అనేది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. కేవలం మీరు వింటూ ఉండడం మాత్రమే మీరు చేయవలసిన పని. అది విన్న కొద్దీ మీకు అర్థమైపోతుంది దీని ప్రభావం ఏమిటో అని. ఈ చికిత్స ముగించిన వెంటనే మీరు తీపి పదార్థాన్ని తిన్నా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఏమీ కాదు. బీపీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వాళ్ళు ఉప్పు వేసుకుని తిన్నా కూడా ఏమీ కాదు. అలాగే ఆస్మా లాంటిది ఉంటే నూనె సంబంధమైనటువంటి పదార్థాలు, ఈ బోండా లాంటివి ఇటువంటివి తిన్నా కూడా ఎటువంటి హాని జరగదు. అందువల్ల ఇక దీని గురించి ఇంకా పొడిగించకుండా ప్రత్యక్షంగా వెంటనే ఈ చికిత్స విధానాన్ని గురించి మాట్లాడడం మొదలు పెడతాను. మీరు వినడమే మీరు చేయవలసిన పని. ఒక తల్లి బిడ్డను కంటుంది. ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్న అందరూ కూడా, స్త్రీలందరూ కూడా సంతానాన్ని పొందిన వాళ్ళే కదా. ఒక తల్లి సంతానం ఎలా పొందుతుంది? కేవలం తాను తిన్నటువంటి ఆహార పదార్థాలు, బోండా, బజ్జీ ఏదైనా సరే వాటిని తినడం ద్వారా ఆ సంతానం, ఆ బిడ్డ రూపొందుతుంది. అలా రూపొందడానికి కారణం ఏంటి? మీకున్నటువంటి జ్ఞానమా, లేక లోపల ఉన్నటువంటి అవయవాల పరిజ్ఞానమా? ఎవరైనా ఒక తల్లి నా జ్ఞానం వల్లే సంతానం కన్నది అని చెప్పినట్లయితే ఇప్పుడు ఒక కిడ్నీ రూపాన్ని రూపొందించడం అనేది సాధ్యమవుతుందా? ఒకవేళ మీ జ్ఞానమే అయితే. ఇందువల్ల తెలిసేది ఏమిటంటే, ఏ తల్లి కూడా తన జ్ఞానం ద్వారా బిడ్డను కనడం లేదు, శరీరంలో ఉన్న అవయవాల జ్ఞానం ద్వారానే సంతానాన్ని కనడం జరుగుతుంది. తల్లి సంపూర్ణ విద్యావంతురాలు, ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి డాక్టర్ అమ్మకైనా సరే, సాధారణంగా ఏ చదువు రానటువంటి తల్లికైనా సరే ఒకే రకంగానే ఈ సంతానోత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఇది తల్లి యొక్క జ్ఞానానికి సంబంధించిన విషయం కాదు. ఏ అమ్మాయినా సరే తన నోట్లో చపాతీ లాంటిది వేసుకుని ఒక్క నిమిషం ఆగండి, నా బిడ్డను ఇప్పుడు కన్ను రూపొందిస్తున్నాను అని అంటుందా? కేవలం మనము నీటిని సాయంత్రం అలా తీసుకున్న తర్వాత అటువంటిదంతా కూడా ఆహారంగా మారి సంతానోత్పత్తికి కారణమవుతుంది. కాబట్టి మన శరీర అవయవం ఎంత జ్ఞానవంతమైనది అనేది తెలుస్తుంది కదా. కేవలం ఇడ్లీ, దోశ, వడ ఇటువంటిది తిన్న ద్వారానే ఈ అవయవాల పరిజ్ఞానంతో ఒక సంతానం కలుగుతుంది అని అంటే, అటువంటి సంతానోత్పత్తిని కలిగించగలిగిన అవయవాల కారణంగా దీనికోసమని మనకు షుగరు, బీపీ ఇటువంటి రోగాలు, అటువంటి శక్తివంతమైనటువంటి అవయవాలు, ఆ రోగాలు మనకు కలుగుతాయా అంటే కలగవని. ఒక సంతానం ఎలా ఉత్పన్నమవుతుంది అంటే, గర్భసంచిలో ఒక జీవకణం ఉంటుంది, సెల్. అది అన్ని జీవకణాల్లో, శరీరంలో ఉన్న వివిధ జీవకణాల్లో నుంచి, అంటే అన్ని అవయవాల నుంచి ఉన్నటువంటి జీవకణాల నుంచి తన శక్తిని తీసుకొచ్చి ఆ జీవకణంలో పొందుపరుస్తుంది. ఆ కారణంగా సంతానం ఏర్పడుతుంది. ఇక్కడ వంటగది,
తో ఉపమానం చెబుతున్నారు. వంటగదిలో ఉన్నటువంటి వివిధ వస్తువుల ద్వారా మనం ఇక్కడ వంటను చేస్తున్నాం, ఏ వంటనైనా సరే. అలాగే అమ్మ గర్భసంచిలో ఉన్నటువంటి దీన్ని మన శరీరం అనే వంటగదిలో, ఆ తల్లి శరీరంలోని వంటగదిలో ఉన్న వివిధ వస్తువుల్ని, అంటే వివిధ అవయవాల నుంచి తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ఆ జీవకణాల శక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. అలా అన్ని కణాల నుంచి ఏర్పడింది ఇక్కడ కూడా చెవి, నోరు, ముక్కు ఇటువంటి అన్ని అవయవాలతో కూడిన సంతానం ఉత్పన్నం అవడానికి కారణమవుతుంది. ఇక్కడ ఈ వంటగదిలో ఉన్నటువంటి ఈ పరికరాలే వివిధ అవయవాలు, ఈ రక్తనాళాలే వాటిని రూపొందించడానికి సహకరించేవి. వంటగదిలో ఒక చెడిపోయిన గోధుమ పిండి ఉన్నట్లయితే ఆ గోధుమ పిండిని తీసుకొచ్చి ఎంత సమర్థవంతంగా కూడా వండినా సరే మంచి చపాతీని తయారు చేయడానికి సాధ్యమవుతుందా? ఇప్పుడు ఇందులో తల్లికి జ్ఞానం తగ్గిందా, లేదా రొట్టె చెడిపోయిందా, లేదా రొట్టె యొక్క ఆ పదార్థం అంటే చెడిపోవడం అనేది జరిగిందా అంటే దీని మొదటి కారణం ఏమిటి? ఆ గోధుమ పిండి చెడిపోవడమే అసలు కారణం, అంటే ఈ చపాతీ చెడిపోవడానికి. కనుక అమ్మ తల్లి శరీరంలో ఏదైనా ఈ లోపం ఉన్నట్లయితే తప్పనిసరిగా చెడిపోయినటువంటి ఆ పరికరాల ద్వారా రూపొందినటువంటి ఆ సంతానం బయటకు వచ్చేటప్పుడు రోగంతో కూడుకున్నదో అవయవ లోపంతో కూడుకున్నటువంటి సంతానంగానే కదా ఉంటుంది. ఇది ఒక కారణం. మరొక కారణం ఏమిటంటే ఒకవేళ వంటగదిలో ఉప్పు లేదనుకోండి, అన్ని వంటలు సిద్ధమయ్యాయి, కాకపోతే అందులో రుచి లోపం జరిగి ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? ఉప్పు లేకపోవడం అనేది. అలాగే ఒక తల్లి శరీరంలో జింక్ లేకపోయినట్లయితే ఆ సంతాన ఉత్పత్తికి, సంతానానికి కావాల్సినటువంటి జింక్ సరైనటువంటి ఆ సరఫరా అనేది లేకుండా పోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ తల్లి అటువంటి సంతానాన్ని, జింకు లోపభూయిష్టమైనటువంటి సంతానాన్ని కనడానికి అవకాశం ఉంటుంది. మూడవ కారణం, ఒక వ్యక్తి యొక్క పొడవు, అతని శరీర పరిమాణాన్ని బట్టి ఆ రక్తం సరఫరా ఉండాలి. ఆ రక్త పరిమాణం అనేది 4-5 లీటర్లు ఉండాలి. ఒకవేళ తల్లికి రక్తం తక్కువగా ఉన్నట్లయితే ఆ రక్తం తక్కువగా ఉన్నటువంటి తల్లికి పుట్టే సంతానం కూడా అలా లోపం జరగడానికి అవకాశం ఉంది. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం, మనసులో ఏదైనా సరే ఆందోళన ఉన్నట్లయితే, ఏదైనా ఒత్తిడి ఉన్నట్లయితే ఆ సమయం ఏదైనా కావచ్చు. మనసులో ఆందోళనకి కారణము భార్యాభర్తల మధ్య వివాదం కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి సమస్య కావచ్చు, అత్తగారితో ఉన్నటువంటి గొడవలు కావచ్చు. ఇటువంటి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఆ శరీరంలో తప్పనిసరిగా సంతానం కొంత లోపంగానే జన్మిస్తుంది. ఇది నాలుగవ కారణం. సో మనస్సు ప్రభావం శరీరం మీద పడడం అనేది ఖాయం. ఉదాహరణకి ఒక ఫోన్ వచ్చిందనుకోండి, ఆ ఫోన్లో వచ్చినటువంటి విషయం చాలా సంతోషకరమైనదైతే శరీరం ఉప్పొంగుతుంది. ఒకవేళ దుఃఖకరమైన వార్త అయితే శరీరం కుంచుకుపోతుంది. ఈ సమయంలో ఆయన హాస్య ప్రధానమైన ఒక విషయం చెప్పాడు. ఒక భార్య భర్తతో, మా అమ్మగారి తల్లికి అనారోగ్యంగా ఉంది, ఒక 10 రోజుల పాటు ఊరికి వెళ్ళొస్తాను అంటే ఈ భర్తకు చాలా సంతోషం కలుగుతుందట, అప్పుడు ఉప్పొంగుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఆ భార్య ఫోన్ చేసి, లేదండి మా చెల్లెలు వచ్చిందట, కాబట్టి నేను పోవడం లేదు అనేటప్పుడు దీనికి అలాగే వెంటనే కుంగిపోతాడు. అంటే కేవలం విన్నదాని ద్వారా మనసు ప్రభావితం అవుతుంది, మనసు ద్వారా శారీరకమైన ప్రభావం కూడా ఏర్పడుతుందని దీని ద్వారా తెలుస్తుంది. ఐదవ కారణం, శరీరంలో జ్ఞానం నశించినా సరే లోపం కలగడానికి అవకాశం ఉంది. అంటే ఆ జ్ఞానం నశించినట్లయితే తప్పనిసరిగా శారీరకమైనటువంటి ఆ ఉత్పన్నం ఉండదు, కాబట్టి ఆ సంతాన లోపం అనేది కూడా ఏర్పడుతుంది అని ఐదవ కారణం అది. కనుక సాధారణంగా సంతానం అంటే సిజేరియన్ ద్వారా పొందడం కానీ లోపభూయిష్టంగా పొందడానికి కారణం ఐదు రకాలు. ఒకటి, రక్తం చెడిపోవడం, రక్త పరిణామం సక్రమంగా లేకపోవడం, రక్తంలో ఏదో ఒక వస్తువు లోపించడం, ఆ తర్వాత మానసికమైన ప్రభావం, లేదా మన తీసుకున్న ఆహారం ద్వారా జ్ఞానం తగ్గిపోవడంలో, శరీరంలో ఆ జ్ఞానం తగ్గిపోవడం అనేది ఈ 5 కారణాల కారణంగానే సంతానం లోపభూయిష్టంగానో లేకపోతే సిజేరియన్ ద్వారానో పొందవలసి ఉంటుంది. సో గర్భధారణ పొందిన తర్వాత సలహాల మేరకు, వైద్యుల సలహాల మేరకు, ఇతరుల సలహాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అంటే నడక, వ్యాయామం కానీ ఇతరత్ర చేయవలసిన పనులన్నీ చేసుకున్నా సరే
ఈ లోపపు విషయం అందరికీ సుఖప్రసవమే కలుగుతున్నదా అంటే సుఖప్రసవమే జరుగుతుందా అంటే లేదు. దీనికి కారణం ఏమిటంటే నేను చెప్పిన ఈ 5 కారణాలు సరిగ్గా ఏ వైద్యుడు కూడా పరిగణించకపోవడంతో ఈ సుఖప్రసవం జరిగే అవకాశం లేకపోతుంది. ఇప్పుడు నేను చేస్తున్న చికిత్సలో తప్పనిసరిగా నయమవుతుంది, సుఖప్రసవం జరుగుతుంది. ఎందుకంటే ఈ 5 విషయాల్ని ఏ విధంగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది ఎలా పాటించాలి అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను. ఈ 5టిని పాటించినట్లయితే అది తప్పనిసరిగా సుఖప్రసవం, అంటే కేవలం ఇది ఒకటే కాదు, ఇతర అంశాలు కూడా తప్పనిసరిగా నయమవుతుంది. ఆ రోజుల్లో ప్రసవం చూడటం అనేది ఎవరు చేసేవారు? ఇంట్లో వాళ్ళే చేసేవారు, లేదా పొరుగింటి వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు సుఖప్రసవమే జరుగుతున్నది. కాబట్టి అందులో ఏమి పెద్ద విశేషం లేదు, అది సునాయాసంగా జరిగేటటువంటి ఒక అంశమే అవుతుంది. ఒక తల్లి 5 మందిని సంతానానికి అంటుంది అనుకోండి. ఆ 5 మందికి కూడా 5 రకాల 5 గుండెలు ఉంటాయి, 10 కిడ్నీలు ఉంటాయి, అన్ని అవయవాలు కూడా అలాగే ఉంటుంది కదా. ఈ జ్ఞానం సహజంగానే ఆ శరీరానికి ఉంది కదా. ఈ 5 మంది సంతానాన్ని పొందిన ఒక తల్లికి ఒక సమయంలో స్కానింగ్ చేస్తే గుండెలో ఒక రంధ్రం ఉందని కూడా చెప్పవచ్చు. ఆ గుండెలో రంధ్రం ఏర్పడేటటువంటి ఆ రంధ్రాన్ని ఆపరేషన్ చేస్తే తప్ప నయం చేయలేమని కూడా వైద్యులు చెబుతారు. కానీ 5 మంది సంతానాన్ని పొంది 5 గుండెల్ని ఇలా అన్ని అవయవాలను రూపొందించినటువంటి ఆ తల్లికి తన గుండెలోని రంధ్రాన్ని పూడ్చుకోవడానికి సాధ్యం కాదా? కనుక 5 మంది సంతానాన్ని పొందినప్పుడు ఆమె గుండెలో, ఆమె శరీరంలో ఏదో ఉంది. ఈ 5 మంది సంతానాన్ని పొందిన తర్వాత ఏదో లోపించి ఉంది. ఆ లోపించిన కారణంగానే ఆమెకు ఆ గుండెలో రంధ్రం ఏర్పడింది. కాబట్టి ఆ లోపించినటువంటి ఆ విషయం ఏమిటో, ఆ పదార్థం ఏమిటో మనము దాన్ని సరఫరా చేసినట్లయితే ఆ గుండె రంధ్రం తనంతట తాను కూడిపోతుంది. గుండెలో రంధ్రం అనేటటువంటిది అది వాస్తవానికి రోగమే కాదు, అది గుండెకు సంబంధించిన రోగమే కాదు. మీకు బహుశా ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ అది వాస్తవం అంతే. ఆ గుండెలో రంధ్రం ఏర్పడడం ఒక రోగమే కాదు, అది కేవలం రక్తంలో ఏర్పడినటువంటి ఒకానొక వస్తులోపమే. ఆ వస్తులోపం సరిచేస్తే ఆ వస్తువు కానీ దీనికి సరఫరా చేయగలిగినట్లయితే గుండెలో రంధ్రం కూడిపోతుంది. కానీ అలా రక్తంలో లేని కారణంగానే అది పూడిపోవడం జరగడం లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నది ఏమిటంటే, ఇది గుండెకి సంబంధించిన వ్యాధియా లేకపోతే రక్తంలో ఉన్నటువంటి లోపమా? కనుక ఈ గుండెలో ఉన్న లోపాన్ని సరిచేయడానికి రక్తంలో ఆ వస్తువుని తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది, కానీ ఆ రక్తంలో ఆ వస్తువు లేని కారణంగానే ఇది నయం కావడం లేదు. ఇప్పుడు గుండెకు వైద్యం చేయిస్తారా? ఇది గుండె రోగమని గుండెకు రోగం వైద్యం చేయిస్తారా, లేదా రక్తంలో ఉన్న వస్తు లోపం అనేసి రక్తానికి చికిత్స చేస్తారా? మరొకటి మనసుకు ప్రధాన కారణం కూడా, 3వ కారణం. ఈ మనసు ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనం ఈ స్కానింగ్ తీసుకోవడానికి పోయాము, నిజానికి గుండెలో రంధ్రం లేదు, స్కానింగ్ రిపోర్ట్ కూడా అదే. కాకపోతే పొరపాటున మరొక స్కానింగ్ రిపోర్ట్లో రంధ్రం ఉన్నటువంటి స్కానింగ్ రిపోర్ట్ని ఆ డాక్టర్ కానీ చెప్పి మీ గుండెలో రంధ్రం ఉంది అని చెప్పేశాడంటే, ఈ పదే మనసు ద్వారా దీన్ని మనం రంధ్రం ఉందని ఆలోచించడం ద్వారా ఈ 3 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి స్కానింగ్కి వెళ్ళామనుకోండి, తప్పనిసరిగా అందులో గుండెలో రంధ్రం ఏర్పడుతుంది. 5వది కారణం ఏమిటంటే, ఈ వరకు మన శరీరంలో జ్ఞానం నశించిపోతుంది అన్నాం కదా. ఆ జ్ఞాన నాశనం అంటే జ్ఞానం లేకపోయినప్పుడు కూడా ఇటువంటి విపత్తు ఏర్పడుతుంది. కనుక గుండెలకు వచ్చినటువంటిది అది జబ్బు కాదు, అది 5 కారణాల చేత ఏర్పడినటువంటి ఒక మార్పు. అదేమిటంటే, రక్తంలో ఒక వస్తువు చెడిపోయినా, ఒక వస్తువు లోపమైనా, రక్త పరిమాణం తగ్గిపోయినా, అంటే రక్తం యొక్క లెవెల్ తగ్గిపోయినా సరే, లేదా మనసు చెడిపోయినా, మనసు ఒత్తిడికి లోనైనా, 5వది శరీరంలో జ్ఞానం నశించిన, ఈ 5 కారణాల చేత మాత్రమే అలాంటి సంభవిస్తుందే తప్ప అది వాస్తవానికి వ్యాధి రోగం కాదు. ఈ 5 సక్రమంగా ఎలా ఉంచుకోవాలన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆ 5ంటిని మనం సక్రమంగా ఉంచుకున్నట్లయితే ఆ గుండె రంధ్రాన్ని సునాయాసంగా పూడ్చుకోవచ్చు. గుండెలో రంధ్రం అని ఒక విషయమే కాదు, నాకు కంటి నొప్పి, చెవిలో నొప్పి లేదా షుగర్ ఏ విషయమైనా సరే, వాటికి సంబంధించి మీ గుండెలో రంధ్రం విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే, నేను గుండెలో రంధ్రం విషయం గురించి నేను మాట్లాడిన వివరాలే, అదే సాంకేతిక పరిజ్ఞానమే, అదే టెక్నిక్కే మీరు అన్నిటికీ కూడా వర్తిస్తుంది. ఏ వ్యాధికైనా కూడా అది సునాయాసంగా పరిష్కారం అవుతుంది. శరీరంలో ఏ అవయవానికి ఏ లోపం వచ్చినా సరే అది ఆ అవయవ లోపం కాదు, కేవలం నేను చెప్పిన ఈ 5 కారణాలే అయి ఉంటుంది.
మన కంటిలో లోపం తీసుకున్నట్లయితే హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి ఇవి వినే ఉంటారు. ఇది మనం కళ్ళద్దాలు వాడుతున్న కొద్దీ అది పెరుగుతున్నదా, తగ్గిపోతూ ఉన్నదా? సో కళ్ళద్దాల యొక్క పవర్ పెరుగుతున్నది అంటే అర్థం ఏంటంటే కంటి యొక్క శక్తి తగ్గుతూ ఉన్నదని అర్థం. మీ కళ్ళని చెడుపుకోవడానికి ఎందుకు మీరు కళ్ళద్దాలు వేసుకుంటున్నారు? దీనికి ఏది శాస్త్రం, ఇది ఏ వైద్యం అవుతుంది? సో హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి ఇవన్నీ కూడా కంటికి సంబంధించిన జబ్బు కాదు. ఇది ఆ 5ంటికి సంబంధించినటువంటి రోగమే తప్ప ఆ 5ంటిని మనం సక్రమంగా ఉంచుకున్నట్లయితే కంటి జబ్బే కాదు. సో కంటి వైద్యులందరూ కూడా చాలామంది కళ్ళద్దాలు వేసుకుని ఉంటారు. వాళ్ళ కళ్ళని వాడు సక్రమంగా నయం చేసుకోలేకపోతే ఇతరుల కళ్ళని ఎలా నయం చేస్తారు? కనుక దీనివల్ల నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అవయవాల్లో ఎటువంటి లోపం లేదు, రక్తంలో మాత్రమే లోపం ఉన్నది. రక్తాన్ని సరిగ్గా ఉంచుకున్నట్లయితే ఈ లోపం అంతా సరిచేయబడుతుంది అని. మీకు ఒక సందేహం కలగవచ్చు, కిడ్నీలో లోపం ఏర్పడితే సరిచేయవచ్చునా అని. ఒకవేళ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 50% చెడిపోయింది, డయాలసిస్ చేయాలి అని అంటుంటే అలా చేస్తున్న కొద్దీ అది 50% నుంచి 60, 70, 80% అని పెరుగుతూ ఉందా? 50 నుంచి 40, 30, 20 అని తగ్గుతూ ఉందా? సాధారణంగా పెరుగుతూ ఉండడమే చూస్తున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కిడ్నీకి సంబంధించిన వ్యాధియే కాదు. నేను చెప్పినటువంటి 5 రకాలైనటువంటి లోపమే కారణం. ఆ 5ంటిని మనం సరిగ్గా ఉంచినట్లయితే తప్పనిసరిగా 80% కిడ్నీ ఫెయిల్యూర్ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చి కొత్త కిడ్నీగా రూపొందడానికి అవకాశం ఉంది. కనుక ఈ చికిత్స నివారణ చికిత్స కాదు, అంటే రాకముందే నివారించుకోవడం అని కాదు, వచ్చిన తర్వాత నయం చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి చికిత్స కూడా. ఇది ఎలాగూ అంటే శరీరంలో మీరు చూశారంటే మన అరచేతి మీదటువంటి ఆ చర్మం క్రమక్రమంగా కొద్దిగా ఊడి కొత్తగా మారడం, అలాగే పాదాల్లో కానీ, వెంట్రుకలు కానీ, గోళ్ళు కానీ ఇవన్నీ కూడా క్రమక్రమంగా కొత్త రూపొందడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు, కన్ను కానీ, ముక్కు కానీ, కిడ్నీ కానీ ఏదైనా సరే కొత్తగా రూపొందడం అనే విషయాన్ని మీరు విన్నారా? అవును. మన వెంట్రుక నుంచి శరీర ఆపాదమస్తకం కూడా ప్రతిదీ కొత్తగా మార్పు చెందుతూనే ఉంది. శరీరం 36 గంటల లోపలనే ఒక కొత్త రూపాన్ని ధరిస్తూ ఉంది. సో WCC అంటే కొత్తగా మారిపోతుంది. అలాగే RCC 120 రోజుల్లోనే పూర్తిగా మార్పు చెందుతుంది. లివర్ 1 సంవత్సరంలోనే పూర్తిగా కొత్తగా మారుతుంది. మీరు ఇప్పుడు కలిగి ఉన్నటువంటి లివర్ గత సంవత్సరం ఉన్నటువంటి లివర్ కానే కాదు. సో వెంట్రుకల నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా కొన్ని రోజులు, ఒక పరిమితమైనటువంటి కొన్ని రోజుల్లో మార్పు చెందుతూనే ఉంటుంది. మరి ఇంతవరకు నేను లెటర్లో లివర్ని చూసిందే లేదు కదా, ఇది ఎలా అని కేకూడదు, అడగకూడదని. అంటే ఇవరకు అడిగినట్టుగా లివర్ తీసి పారేస్తే కొత్త లివర్ వస్తుందంటే అలా కాదు. ఒక ఫ్యాక్టరీలో 1,00,000 మంది పనిచేస్తున్నారు అనుకోండి, ఒక్క రోజులోనే అందరినీ తొలగించి కొత్తగా పెట్టుకోవడం అంటే అది జరగని పని. కానీ ప్రతిరోజు ఒక 10 మందినో అలా నిలుపుతూ వచ్చి కొన్ని రోజులు లేదా ఒక సంవత్సరం తర్వాత పూర్తిగా 1,00,000 మంది మారిపోయినా సరే కొత్తగా 1,00,000 మంది ఉంటారు, ఆ పని కొనసాగుతూనే ఉంటుంది. అలాగే కిడ్నీ కొన్ని కోట్ల జీవకణాలతో ఏర్పడినటువంటిది. ఇటువంటి కొన్ని కోట్లది ప్రతి సెకండు కూడా కొన్ని లక్షల జీవకణాలు నశిస్తూనే కొత్తగా రూపొందుతూ ఉంటుంది. ఇలా కాలక్రమంలో కొంతకాలం జరిగేటప్పటికీ ఆ మొత్తము అంతకు ముందుగా ఉన్నటువంటి లివర్ కాకుండా మరొక కొత్త లివర్గా రూపొందుతుంది. మన ఇంట్లో ఒక చైర్ ఉందనుకోండి, ఆ చైర్ను పదే మనం లాగుతున్న కొద్దీ అటు ఇటు జరుపుతున్న కొద్దీ కింద ఉన్న బుషులు అరిగిపోతూ వస్తాయి. ఆ బుషులు పూర్తిగా అరిగిపోతాయి. కానీ మన కాలు ఉంది కదా, ఇప్పుడు ఎన్ని ఏళ్ళైనా సరే అన్ని సంవత్సరాలుగా కాళ్ళను ఉపయోగిస్తూనే ఉన్నాం. ఆ కాళ్ళు ఎప్పుడైనా సరే అరిగిపోయినాయా? అరిగిపోయిన తర్వాత మనం ఏమైనా దానికి బూట్లు వేసుకుని నడుస్తున్నామా? అది యథాప్రకారమే కనిపిస్తున్నది. 50 ఏళ్ళుగా మనం నడుస్తున్నాం. 50 ఏళ్ళు ఏదో వారి వయసును బట్టి నడుస్తూనే ఉన్నాము. అది ఎప్పుడు అరిగిపోలేదు. ఏ వస్తువైనా సరే అలాగే అరిగిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఈ శరీరం అరిగిపోయిందా? ఈ చెంబు ఒకటి ఉందనుకోండి, అది మనం 4 సంవత్సరాలు అది తోముతూ ఉపయోగిస్తున్న కొద్దీ దాన్ని అరిగిపోవడం మనం గమనిస్తుంటాం. కానీ మనకు ఉన్న శరీరంలో ఉన్న ముక్కుని తీసుకున్నా సరే అది ఎన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా ముక్కుగానే ఉంది. ఆ ముక్కు పాత ముక్క, కొత్త ముక్క. మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి అవయవాలు కాదు ఈనాడు మనకున్నది. ఇది పూర్తిగా మారిపోయింది. ఇదంతా కూడా పూర్తిగా కొత్తది. ఇది వాస్తవం. కనుక శరీరంలో అన్ని అవయవాలు కూడా సంవత్సరం లోపల మార్పు చెందుతూ ఉంది అని అంటే
మనకు వచ్చినటువంటి రోగం మాత్రము 4-5 ఏళ్ల పాటు ఎలా కొనసాగుతుంది? అలాగే మన కంట్లో వచ్చినటువంటి రోగం కానీ, కిడ్నీలో వచ్చిన రోగం కానీ అది మారుతూ ఉందంటే, సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటే, అప్పుడు కిడ్నీలో రోగం 4-5 ఏళ్ళు ఎలా కొనసాగుతుంది? అలాగే కంట్లో ఉన్న రోగం కూడా ఎలా సంవత్సరాల తరబడి ఉంటుంది? కనుక ఎవరికైనా రోగం ఇలా 4-5 ఏళ్ళు ఉంది అని అంటే అర్థం అది రోగం ఆ శరీర అవయానికి సంబంధించింది కాదు, ఆ రక్తంలో ఏర్పడిన లోపమే. ఆ 4-5 ఏళ్ల పాటు ఆ రక్తం చెడిపోయి ఉన్నది అనే అర్థం. కనుక మీరు చికిత్సను రక్తంలో చూపకుండా చేయకుండా అవయవాల్లో చేయడం వల్లనే అది సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉంది. వంటగదిలో గోధుమ పిండి చెడిపోతే చపాతి చెడిపోతుంది. కాబట్టి చపాతీలో చికిత్స చేస్తే ప్రయోజనం లేదు కదా, గోధుమ పిండిని మార్చాలి. అలాగే మనం ఏం చేస్తున్నామంటే చపాతీలో చికిత్స చూస్తున్నాం, అంటే అసలు చెడిపోయిన వస్తువుల మీద దృష్టి పెట్టడం లేదు. మన శరీరంలో ఒక్క నిమిషంలో 300 కోట్ల జీవకణాలు నశిస్తూ ఉన్నాయి, మరలా కొత్తగా వస్తున్నాయి. మనం చేతి మీద రుద్దితే ఆ మురికి మీరు బయటపడుతుంది. అది మురికి ఏమి కాదు, అది చనిపోయినటువంటి ఆ జీవకణాలే. అలాగే మనం ఇలా దొడ్డికిపోతున్నప్పుడు కూడా ఆ పసుపుగా వచ్చేటటువంటిది కానీ, మూత్రంలో వచ్చేటటువంటిది కానీ, ఇవన్నీ కూడా చనిపోయినటువంటి ఆ జీవకణాలే తప్ప మరొకటి కాదు. కనుక ఈ 5 విషయాలని, ఏ 5 కారణాలు చెప్పానో 5 కారణాలు కానీ మనం పాటించినట్లయితే, సక్రమంగా ఉపయోగించినట్లయితే, నిమిషానికి 300 కోట్ల జీవకణాలు కొత్తగా రూపొందుతున్నటువంటి ఈ శరీరంలో అన్నీ కూడా త్వరలోనే కొత్త అవయవాలుగా రూపొందుతాయి. కాబట్టి ఆ సమయంలో ఆ రోగం కలిగినటువంటి కన్ను, చెవి మరొకటి ఉండే అవకాశం లేదు కదా. వాస్తవానికి మన శరీరంలో ఉన్నది అవయవాలు కావు, అన్నీ కూడా జీవకణాలే. మీరు ఒలింపిక్ గేమ్స్ బహుశా ఆవిష్కరణ సమయంలో 500 మంది అక్కడ వచ్చి నిలుస్తారు. ఒక సమయంలో వాళ్ళు నిల్చున్న భంగిమ ఒక పుష్పం ఆకారంలో ఉంటుంది. అది పుష్పమా లేదా 500 మంది మనుషుల? అలాగే మైక్రోస్కోప్ కింద మనం కానీ వెంట్రుకను ఒకదాన్ని పెట్టి చూసినట్లయితే అనేక జీవకణాల యొక్క ఆ సమ్మేళనంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ సమ్మేళనం అనేది అది వెంట్రుక లేకపోతే జీవకణాల? కాబట్టి మన శరీరంలో ఏ అవయవంలో చూసినా మైక్రోస్కోప్ ద్వారా చూస్తే అన్నీ కూడా ఇటువంటి జీవకణాల రూపంగానే సమ్మేళనంగానే కనిపిస్తుంది. కాబట్టి మొత్తం కూడా జీవకణాల సమ్మేళనమే తప్ప వివిధ అవయవాలు కావు. కోట్ల కొలది జీవకణాలు ఒక చోట చేర్చి ఒక ముక్కు ఆకారాన్ని తెలియజేస్తుంది, అలాగే చెవి ఆకారాన్ని తెలియజేస్తుంది. అలాగే అనేక కోట్ల ఆ జీవకణాలే ఒక్కొక్క చోట ఒక్కొక్క అవయవంగా మనకు కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది కణాల యొక్క సమ్మేళనమే కానీ ఆ వివిధ అవయవాలు కావు. ఈ మన శరీరంలో ఉన్నటువంటి జీవకణాలు అనేక రూపాలతో ఉంటుంది. అది అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. కానీ దాని యొక్క ఆ స్థాయి, అంటే దాని రూపొందిన విధానం, అందులో ఉన్నటువంటి అన్ని వస్తువులు కానీ ఒకటే, అంటే అన్ని సెల్ల యొక్క లక్షణం ఒకటే, కానీ రూపాలు మార్పు ఉంటుంది. ఆ రూపాల కారణంగా వివిధ అవయవాలుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చాలామంది గుమిగూడి ఉన్నారు. మీరందరూ కూడా అనేక ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. మీ రూపాలు కూడా వివిధ ఆకారాల్లో ఉన్నాయి, రంగు కానీ ఇటువంటిది. కానీ అందరికీ కూడా ముక్కు, చెవి, కన్ను ఇటువంటి అవయవాల్లో మాత్రం ఏమైనా మార్పు ఉందా? కాబట్టి ప్రపంచంలో ఉన్న మానవులందరి యొక్క రూపం కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. అందరి యొక్క సమ్మేళనం, ఆ జీవకణాల సమ్మేళనం ఒకటే. కాబట్టి వాళ్ళ కులము, జాతి, ఆ దేశం ఇటువంటి వాటిలో మార్పే తప్ప మానవుని యొక్క ఆ రూపంలో ఎటువంటి మార్పు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండదు. అన్ని సెల్లు కూడా మెంబ్రైన్ అనేది పైన ఒక కవచం ఉంటుంది. అది కంట్లో అయినా సరే, ముక్కులో అయినా సరే, ఎక్కడైనా సరే ఒకటే. అన్ని సెల్లో కూడా సైటోప్లాజం, ప్రోటోప్లాజం అన్నీ ఉంటాయి. అది కిడ్నీలో అలాగే ఉంటుంది, లివర్లో కూడా అలాగే ఉంటుంది. అన్ని చోట్ల కూడా మైక్రోకాండ్రియా, న్యూక్లియస్ అనేది అన్ని సెల్స్లోనూ ఉంటుంది. అన్ని సెల్లో కూడా క్రోమోజోమ్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా జీన్స్ అన్నీ కూడా ఒకే రకంగానే ఉంటాయి. శరీరంలోని ఈ జీవకణాలంతా కూడా ఒకే రకంగా ఉన్నప్పుడు దానికి చికిత్స వేరువేరుగా ఎలా ఉంటుంది? ఇక్కడ నేను ఒక వ్యక్తికి ఈ మధుమేహాన్ని నయం చేస్తాను, షుగర్ రోగాన్ని. అయితే అతను తిరుపతి చెందిన వ్యక్తి అనుకుందాం. తిరుపతి నుంచి వచ్చిన వ్యక్తి, నాకు షుగర్ ఉంది, మీరు నయం చేస్తారా అని అంటే, లేదు నేను తిరుపతిలో ఉన్న వ్యక్తి షుగర్ను మాత్రమే నయం చేయగలను, తిరుపతిలో ఉన్న వ్యక్తి షుగర్ నయం చేయలేను అని అంటే మీరు నవ్వుతారా? లేదా? కన్ను, ముక్కు ఇటువంటి వాటికి చికిత్స మాత్రం నేను చేయగలను, కిడ్నీ చికిత్సను నేను చేయలేని ఒకరంటే నాకు అదేవిధంగా నవ్వు వస్తుంది. ఎందుకోసం అంటే అన్నీ కూడా ఒకే రకమైనటువంటి జీవకణాలతో రూపొందింది కనుక. సో మన అందరికీ కూడా ఒకే రకమైనటువంటి దినచర్యలే జరుగుతుంది. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి విసర్జక వ్యవహారాలు కానీ,
లేకపోతే ఆహారం స్వీకరించుకునే పద్ధతులు కానీ ఇందులో ఎటువంటి మార్పు కూడా లేనే లేదు. అన్ని జీవకణాలకు ఒకే రకమైనటువంటి ఆహారమే కావలసి ఉంటుంది. స్థూలకాయానికి సంబంధించిన వ్యక్తికి ఒక రకమైన చికిత్స విధానం, అలాగే సన్నగా ఉన్న వ్యక్తికి మరొక రకమైన చికిత్సా విధానం అంటూ ఉంటుందా? అలాగే రంగు మార్పిడి వల్ల నలుపు, ఎరుపు, తెలుపు ఇటువంటి రంగు మార్పిడి వల్ల కూడా ఈ చికిత్సా విధానం ఏమైనా మారుతుందా? కాబట్టి ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా సంబంధించినటువంటిది ఒకే రకమైన చికిత్సా విధానమే ఉంటుంది. కనుక ఒక జీవకణానికి చికిత్స చేయడం అనేది మీకు తెలిసిపోయినట్లయితే శరీరంలో ఉన్నటువంటి అన్ని జీవకణాలకు ఆ చికిత్స చేయడం అనేది సునాయాసంగా తెలిసిపోతుంది. అది వేరువేరుగా ఉండే అవకాశం లేదు. ఒక శరీరంలో ఉన్నటువంటిది వేరువేరు అని మీరు అంటే, మనం తిన్నప్పుడు ఆహారం స్వీకరించేటప్పుడు ఆ ఆహారం, అది ఇడ్లీ అయినా ఏదైనా సరే, అది కంటికి ఇది అని, లేకపోతే చెవికి ఇది అని, మరొక చేతికి ఇది అని స్వీకరిస్తున్నామా? మనం తింటున్నాము, అదే ఇడ్లీ అన్ని జీవకణాలకు కూడా అదే తన శక్తిని సరఫరా చేస్తూ ఉంటుంది. అలాగే నీళ్లు తాగుతున్నప్పుడు మనం ఇటువైపు మోకాలికి నీళ్లు దాహం ఉన్నది, దానికి పోలు ఇది ఇటువైపు వెళ్ళొద్దని చెప్తున్నామా? మనం నీళ్లు తాగుతున్నామా, ఆ నీళ్లు అన్ని అవయవాలకు దాని తీరులో అది సరఫరా అవుతూ ఉంది. అలాగే శ్వాసను పీల్చేటప్పుడు కూడా ఈ అవయవానికి ఈ శ్వాస అని, ఆ అవయవానికి ఆ శ్వాస అని పీలుస్తున్నామా? లేదు. మన శ్వాస పీల్చడం అన్ని అవయవాలకు కూడా తనంతట తాను అది వెళుతూ ఉంటుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో కూడా ఈ వ్యర్థ పదార్థాలని మనం ఏమి విభజించి చెప్పడానికి సాధ్యం కాదు. అది అన్నిటినీ కలిసి మూత్రం ద్వారా వెళుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా శరీర అవయవాలకంతా వెళుతున్నప్పుడు, అలాగే షుగర్, బీపీ, లేకపోతే కిడ్నీ లోపం, ఇటువంటి అన్ని రకాలైనటువంటి లోపాలు ఆయా అవయవాలకు సంబంధించిన మొత్తము శరీరానికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం అవుతుందా? అలాగే మన వేలిని తీసుకెళ్ళి నిప్పులో పెట్టినట్లయితే కాలుతుంది. వేళ్ళు తీసిన వెంటనే అది వెంటనే మాయమవుతుంది. ఆ మాయమవడానికి, తగ్గిపోవడానికి కారణం ఏమిటంటే ఈ శరీరంలో అన్ని అవయవాలు కూడా ఆ మంటను స్వీకరించడం వల్ల ఆ తగ్గడం అనేది జరుగుతుంది. కనుక శరీరంలో వివిధ అవయవాలకు వివిధ రకాలైనటువంటి చికిత్సా విధానం అంటూ ఏముండదు. ఈ శరీరం అంతా కూడా ఒక అవయవం కిందనే పరిగణించాలి. అది మొత్తం కూడా చికిత్స అనేది శరీరానికి పూర్తిగా అందిస్తుందే తప్ప అది ఒక్కొక్క అవయవానికి అంటూ ప్రత్యేకంగా చికిత్స ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైనటువంటి చికిత్స ఉందని చెప్పేవాళ్ళు ఉంటే, వాళ్ళు వేదిక మీదకి వచ్చినట్లయితే నేను విషం ఇస్తాను అనుకోండి, దాన్ని తీసుకున్నారు, తాగారంటే తాగింది నోరే కనుక నోరు మాత్రం మటుకే చనిపోతుందా, లేకపోతే మొత్తం శరీరమే చచ్చుబడిపోతుందా? నోటిలో తీసుకున్నటువంటి విషయం ఏ విధంగా అయితే సమస్త అవయవాల్ని చచ్చుబడి చేస్తుందో, అలాగే మనం ఇవాళ చెప్పుకోబోతున్నటువంటి ఈ పద్ధతి, ఈ ట్రీట్మెంట్ అన్ని శరీర అవయవాలకు సంబంధించిన ట్రీట్మెంట్ అవుతుంది. బహుశా మీరు నమ్మరు, ఇది వాస్తవం. మళ్ళీ సభ ప్రారంభమవుతుంది. అందరు లోపలికి రండి. అందరూ దయచేసి లోపలికి రావాలి సార్. విషం తాగితే అన్ని అవయవాలు కూడా చనిపోతాయి అనేది నమ్ముతున్నాం. అలాగే నయం చేయడానికి ఒకే ఒక టెక్నిక్ ఉపయోగిస్తే చాలు నయం అవుతుంది అని చెబితే మాత్రం నమ్మము. ఎందుకంటే చెడ్డను త్వరగా నమ్ముతాం, మంచిని నమ్మము. మనం ఒక పార్కులో కూర్చున్నాం అనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీకు బుద్ధి లేదు అని అంటే వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ సెకండ్లోనే నీకు బుద్ధి లేదు పోవయ్యా అని అంటాం. అదే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని అన్నారు అనుకోండి, వెంటనే ఐ లవ్ యూ అని మనం అంటామా అంటే ఎందుకు ఈ వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అంటున్నాడు అని కొంతసేపు ఆలోచించడం, చుట్టుపక్కల గమనించడం, ఇవన్నీ కూడా చేస్తాం. కానీ అదే బుద్ధి లేదా అని చెప్పినప్పుడు ఇతను ఎందుకు బుద్ధి లేదా అని నన్ను తిట్టాడు, ఏం కారణం అనేటటువంటిది కొద్దిసేపు కూడా ఆలోచించం. కారణం ఏమిటంటే మనం చెడును స్వీకరించినంత వేగంగా మంచిని స్వీకరించడం అనేది చేయడం లేదు. ఒకే టెక్నికే, కాబట్టి అది అనుసరిస్తే చాలు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైన జబ్బులు నయం చేసుకోవచ్చు అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఆ టెక్నిక్. కనుక ఈరోజు శరీర నిర్మాణం గురించి మనం మాట్లాడబోయేది లేదు, కేవలం ఒక సెల్లును గురించి మాత్రమే అధ్యయనం చేయబోతున్నాం. ఒక సెల్ అనేది ఏ విధంగా ఆహారాన్ని స్వీకరిస్తుంది, విసర్జిస్తుంది, ఏమేమి తీసుకుంటుంది అనే విషయాలను మాత్రం ఈనాడు మనం మాట్లాడబోతున్నాం. కారణం ఏమిటంటే ఒక జీవకణం చేసేటటువంటి పనినే శరీరంలో ఉన్నటువంటి కోటాను కోట్ల జీవకణాలు కూడా చేస్తుంది. కాబట్టి అలా ఒక్కదాన్ని తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఫ్యాను తిరుగుతూ ఉంది, విద్యుత్ ఆగిపోయింది అనుకోండి, ఇంతకుముందుగా జరిగినట్టు వెంటనే అది ఆగిపోతుంది. అలాగే కారులో పెట్రోల్ ఉన్నంత వరకు పరిగెడుతూ ఉంటుంది,
పెట్రోలు ఎప్పుడైతే అయిపోయిందో ఆగిపోతుంది. కనుక ఏ వస్తువుకైనా సరే ప్రపంచంలో అది పనిచేయడానికి తప్పనిసరిగా ఇంధనం అవసరం. ఆ ఇంధనం ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే అది దాని యొక్క పనిని ఆపేస్తుంది. కాబట్టి ఒక సెల్ విషయం గురించి మనం తెలుసుకుంటే చాలు. ఈ సెల్ ఒకటి అని తీసుకునేటి మనం విడిగా చూసినట్లయితే ప్రతి సెల్ కూడా చక్కెర అనేది అవసరం అవుతుంది. అది అన్ని సెల్లు కూడా అదే వర్తిస్తుంది. ఒక సెల్ ఫుట్బాల్ లాగా ఊహించండి. దానికి ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపు లోపల అది తెరుచుకున్నప్పుడు చక్కెర లేదా గ్లూకోజ్ ఏదైనా సరే ఒకటి అర్థం అది స్వీకరిస్తుంది. ఆ స్వీకరించినటువంటి వాటిని మైటోకాండ్రియా అనేటటువంటి ఆ పొయ్యి అది మంట వేస్తుంది. దాని ద్వారానే కూడా ఇంధనం అనేది ఆ సెల్కి సప్లై అవుతూ ఉంటుంది. సరే, సెల్ అనేదే మనకు అసలు కంటికి కనిపించేటువంటి విషయం కాదు, వస్తువు కాదు. కానీ దానికి ఒక తలుపు, అందులో మైటోకాండ్రియా అనేది ఉన్నది అంటే ఆశ్చర్యమే. కాబట్టి కేవలం ఆ స్టవ్ మీద చక్కెర మాత్రమే పెట్టినట్లయితే అది ఆ ఇంధనంగా రూపొందదు. ఏ విధంగా అయితే కొవ్వొత్తికి కేవలం మంట పెట్టడమే కాకుండా ఆక్సిజన్ కూడా ఏర్పడితే ఆ కొవ్వొత్తి వెలుగుతుందో, అలాగే సెల్లో ఉన్నటువంటి ఆ ఇంధనం పనిచేయడానికి ఆక్సిజన్ అనేటటువంటి ఆ పదార్థం కూడా అవసరం అవుతుంది. సో సెల్లో ఉన్నటువంటి ఆ స్టవ్లో ఈ చక్కెర ఆక్సిజన్ రెండింటిని కలిపి మంట వేసినప్పుడు ఒక నిప్పు పుడుతుంది. అది ఫైర్ అనేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ శక్తి ఏమవుతుందంటే ప్రాణశక్తిగా, కాస్మిక్ శక్తిగా రూపొందుతుంది. అదే దాన్ని మనము ప్రాణశక్తి అని అంటుంటాం. ఆ ప్రాణశక్తి ద్వారానే శరీరంలో ఉన్నటువంటి అన్ని జీవకణాలు పనిచేస్తుంటాయి. కన్ను ఆ చక్కెర ఆక్సిజన్ అనేటువంటి ఆ శక్తిని స్వీకరించే చూసేటటువంటి ఆ పనిని నిర్వహిస్తున్నది. అలాగే చెవి తాను వినేటటువంటి పనిని నిర్వహిస్తున్నది. అలాగే ప్రతి అవయవం కూడా అదే అందులో ఉన్న సెల్స్ దాని చక్కెరను ఆక్సిజన్ స్వీకరించే ఆయా పనులు అవి చేస్తూ ఉన్నాయి. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకే రకమైన చపాతీని తింటే ఆ అమ్మాయి స్కూల్కి వెళుతుంది, అమ్మాయేమో ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు తీసుకున్నటువంటి పదార్థం ఒకటైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి పని వేరు వేరు. అంటే ఆ శక్తి ఆయా పనులకు అదే శక్తి ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి శరీరంలోని ప్రతి జీవకణం కూడా ఒకే రకంగానే తింటున్నది, ఒకే రకమైనటువంటి పనిని నిర్వహిస్తున్నా సరే ఆయా అవయవాల ద్వారా అవి చేసేటటువంటి పనులు మాత్రము వేరువేరుగా ఉంటున్నాయి. కాబట్టి ఒక బ్యాంక్ మేనేజర్ అయినా సరే, ఆ బ్యాంకులో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అయినా సరే, తీసుకునే చపాతి ఒకటే అయినా సరే, బ్యాంక్ మేనేజర్ క్యాబిన్ లోపల కూర్చొని పనిచేస్తున్నాడు, సెక్యూరిటీ బయట కాపలాగా ఉంటున్నాడు. కాబట్టి ప్రతి జీవకణం కూడా అవి తీసుకునేటటువంటిది చపాతి అంటే ఆక్సిజన్ చక్కెర ఒకటే అయినా సరే ఆయా సందర్భానుగుణంగా ఆ అవయవానికి తగినట్టుగా ఆయా పనులు అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. సెల్ని ఇంటిలాగను, రక్తాన్ని మన రోడ్డులాగను మీరు ఊహించండి. కాబట్టి మన శరీరంలో కోట్ల కొలది జీవకణాలు అనే ఇళ్ళు అంటే సెల్ అనే ఇళ్ళు, అలాగే లక్షల కిలోమీటర్ల దూరం కలిగినటువంటి రక్తం అనేటటువంటి రోడ్డు ఉన్నది. కాబట్టి మనం స్వీకరించేటటువంటి ఆహారం ఈ రక్తం అనే రోడ్డు ద్వారా అన్ని జీవకణాలకు కూడా అందించబడుతూ ఉంది. కాబట్టి మనం శ్వాసిస్తున్నటువంటి ఆ గాలి అదే రోడ్డు ద్వారా అన్ని సెల్స్కు కూడా చేరుతూ ఉన్నది. తీసుకున్నటువంటి నీళ్లు కూడా అదే రోడ్డు ద్వారానే అన్ని ఇళ్లకు వెళుతుంది, అంటే సెల్ అనే ఇళ్లకు వెళుతుంది. సెల్లు జీవించి ఉండాలంటే రక్తమే ప్రధానం. కాబట్టి రక్త ప్రవాహం నుంచి ఆ సెల్లు తనకు కావలసినటువంటి వస్తువులనేమో స్వీకరిస్తుంది, ఆ విధంగానే అది జీవిస్తూ ఉంది. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి కోట్లాది ఈ సెల్ అనేటువంటి ఇళ్లను వాళ్ళు రక్తం అనేటి రోడ్లోకి వచ్చి ఆ రక్తంలో నుంచి అంటే షాపింగ్ చేస్తున్నది, అంటే సరుకులు కొంటున్నది అనమాట. మన సరుకులు కొనేటప్పుడు ఏ విధంగా మంచి వస్తువులు స్వీకరిస్తామో అదే విధంగా మంచి వస్తువులు స్వీకరిస్తుంది. ఒకవేళ చెడు వస్తువులు అయితే దాన్ని విసర్జించడం చేస్తుంది. మన శరీరంలోని ప్రతి జీవకణం కూడా రోగం వస్తే 4 రకాలైనటువంటి విషయాల్ని అడుగుతుంది: బీపీ, చక్కెర, ఆక్సిజన్. కాబట్టి రోగాన్ని నివారించడానికి కావాల్సినటువంటి అది ఈ 4 కూడా రక్తంలోనే ఉన్నది, మరొక చోట లేదు. కాబట్టి శరీరంలోని ప్రతి రోగాన్ని నివారించడానికి పనికి వచ్చేది రక్తమే తప్ప మరొకటి కాదు. తీసుకునేటువంటి ఆహారం కూడా అంటే శరీరంలోకి కావాల్సిన ఆ రక్తమే, అలాగే వ్యాధి నివారించేది కూడా రక్తమే అవుతుంది. సో రక్తంలో ప్రవహిస్తున్నటువంటి అన్ని వస్తువులను కూడా మనము బాగా మంచి వస్తువులుగా చూడడం వరకే మన బాధ్యత.
తక్కినవన్నీ కూడా శరీరంలోని ఆ రక్త ప్రవాహమే చేస్తూ ఉంటుంది. 1వ తారీఖు నుంచి తిరుపతిలో ఒక కొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నారు. అది ఏమిటంటే లారీలుగా మనకు కావాల్సిన ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏవైనా ఏ పరికరాలన్నీ కూడా ఫ్రీగా సప్లై చేస్తూ పోతారు. దాని కొత్త ఊహించండి. కాబట్టి మీకు అలా ఉచితంగా వచ్చినట్లయితే ఈ వస్తువులన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఇంట్లో దాన్ని దాచిపెట్టి దాన్ని ఉపయోగించడానికి చూస్తారు కదా. అంటే ఆ వస్తువు చెడిపోకుండా దాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తారు కదా. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా రక్తం ద్వారా అలా సరఫరా చేయబడేటటువంటి వస్తువులు మంచి వస్తువులుగా, అంటే నాణ్యత కలిగినటువంటివిగా మనం కానీ చూసుకోగలిగినట్లయితే ఆయా అవయవాలు దానికి తగినటువంటి ఆ శక్తి పదార్థాలంతా స్వీకరించేస్తుంది. అది దాన్ని చూసుకుంటుంది. మనం చేయవలసిన పని ఏమిటి? వాటిని శుభ్రమైనటువంటిదిగా చేయవలసిందే మన బాధ్యత. ఆ అవయవాలని రైల్వే స్టేషన్ గాను, రక్తాన్ని ట్రైన్ లాగా ఊహించండి. కాబట్టి ఒక్కొక్క స్టేషన్కి ఆ ట్రైన్ వచ్చినప్పుడు కొంతమంది దిగడం, కొంతమంది అందులోకి ఎక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రక్తం కూడా ప్రతి ఆ శరీర దగ్గరికి పోయినప్పుడు ఆ వస్తువులు కొన్ని పోతుంటాయి, కొన్ని కొన్ని ధాతువులు బయటపడుతూ ఉంటాయి. అదేమిటని పరిశీలిస్తాం. హృదయం అనేటటువంటి ఆ గుండె అనే రైల్వే స్టేషన్లో ఏ వ్యక్తులు దిగుతున్నారు, ఏ వ్యక్తులు ఎక్కుతున్నారని మనం మొదట పరిశీలిస్తాం. రక్తాన్ని హృదయం అంటే గుండె శుభ్రపరుస్తుందని మనం వింటున్నాం, కానీ వాస్తవానికి అది కాదు. కాబట్టి లివర్, కిడ్నీ ఇటువంటిది శుభ్రపరుస్తుంది, కానీ గుండె కాదు. కాబట్టి మరికొంతమంది గుండె రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది అంటారు, కానీ వాస్తవానికి అది నిజం కాదు. బోన్ మారో మాత్రమే రక్తాన్ని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి గుండె చేసే పని ఏమిటంటే తనలోకి ప్రవహిస్తున్నటువంటి రక్తాన్ని అది పంప్ చేయడానికి ఇంట్లో కింద ఒక నీటి తొట్టిను, పైన ఒక నీటి తొట్టిని పెడితే కింద ఉన్నటువంటి నీటి తొట్టిలో నుంచి నీళ్ళని పైకి పంపడానికి ఆ మోటార్ని పంప్ చేసినట్టుగానే అది గుండె కూడా పంప్ చేస్తుంది. ఆ నీటి తొట్టి నీటిని ఉత్పత్తి చేసేది. అలాగే గుండె కూడా ఆ రక్తాన్ని ఉత్పన్నం చేయడం అనేది జరగదు. నేను ఇప్పుడు 1 గంట సేపు ధ్యానం చేసినట్లయితే 1 గంట తర్వాత నన్ను బీపీ చెక్ చేశారంటే ఆ రక్తపోటు అనేది తక్కువగానే ఉంటుంది. అంటే లో బీపీ మాత్రమే నాలో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, రక్తపోటు అనేది, లో బీపీ అనేది ఒక రోగమే అవుతుందా? అది రోగం అవుతుందా అని. నేను ధ్యానం ముగించిన తర్వాత ఒక చేతిని తీసి ఊపుతాను అనుకోండి, ఆ ఊపిన తర్వాత నా రక్తపోటు ఎక్కువ అవుతుందా, తగ్గుతుందా? కాబట్టి చేతిని ఊపిన తర్వాత బీపీ పెరగడానికి కారణం ఏమిటి? ఆ చేతిని ఊపినప్పుడు ఆ జీవకణాలు ఎక్కువ పనిచేస్తాయి. ఆ పని చేసినప్పుడు ఏమిటంటే దానికి ఎక్కువగా ఆహారం కావాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి జీవకణాలకు. అప్పుడు గుండె అనే తల్లిని చూపించి తనకు ఒక బీపీని, అంటే పంపింగ్ అనేది ఒకటి జరగాలని, అలా వచ్చినటువంటి రక్తం కారణంగా బీపీ పెరగడం అనేది జరుగుతుంది. అలాగే నేను ఇప్పుడు 2 చేతులు ఊపినట్లయితే ఆ బీపీ పెరుగుతుందా, తగ్గుతుందా? ఎందుకు పెరుగుతుందంటే ఎక్కువగా జీవకణాలు, అంటే సెల్స్ అనేటటువంటి ఆ పిల్లలు కోరడం వల్ల, ఈ గుండె అనే తల్లి ఎక్కువగా ఆహారాన్ని దానికి అందించడం వల్ల ఏర్పడేటటువంటి పరిణామం. సరే, ఒకసారిగా నేను ఇక్కడి నుంచి దూకి పరిగెత్తాను అనుకోండి వేగంగా. ఆ వేగంగా పరిగెత్తిన తర్వాత నన్ను పరీక్షిస్తే నాకు ఎక్కువ హై బీపీ ఉంటుంది. అప్పుడు హై బీపీ అక్కడ రావడానికి అది రోగ లక్షణమా కాదా? మరి అలా పరిగెత్తిన తర్వాత నేను మళ్ళీ నెమ్మదిగా కూర్చున్నాను, చాలా మెల్లగా చిన్నగా అది బీపీ తగ్గుతూ వస్తుంది. కొంత ధ్యానం కూడా చేశాను, లో బీపీకి వెళ్ళిపోతుంది. కాబట్టి 1 అర్ధగంట లోపలనే ఆ హై బీపీ, నార్మల్ బీపీ, లో బీపీ అనే 3 అంశాలు కూడా ఎలా ఏర్పడుతుంది? బీపీ అంటే హై, లో అనేది తప్పనిసరిగా ఏర్పడుతూనే ఉంటుంది. ఇది అలాగే జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించనక్కర్లేదు. కాబట్టి బీపీ ఎక్కువైతే మనకు అపాయం అంటున్నారు కదా. ఏదైనా పిచ్చి కుక్క మనం వెంటపడితే అప్పుడు చిన్నగా పరిగెత్తండి, అప్పుడు బీపీ పెరగదు. కాబట్టి కుక్క తరుముతున్నప్పుడు కూడా మనం చిన్నగానే పరిగెత్తే జరిగే పరిణామం ఏమిటి? కుక్క కాటు. కాబట్టి కుక్క కాటుని తప్పించుకోవడానికి మనం ప్రయత్నించాలే తప్ప, అలా కాకుండా మెల్లగా చిన్నగా పరిగెత్తామనుకోండి, అది కరుస్తుంది, అది రోగం వస్తుంది తప్పనిసరిగా. కాబట్టి ఒక దొంగగాని మన ఇంట్లో వస్తువుని తీసుకెళ్తే మన ఇంట్లోనే ఉంటామా, వెంటపడి తరుగుతామా? ఒలింపిక్లో 1 మెడల్ కూడా మనం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి బీపీ అలా తరుగుతూ ఉండడం అనేది సామాన్యమైన విషయం. బీపీని కంట్రోల్ చేయడం అనేది ఒక రోగం. బీపీ అనేది ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా సాధారణంగా ఉండే అవకాశం లేదు, ఉండదు, ఉండకూడదు.
కాబట్టి ఈ బీపీ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు సమయం ఉంటుంది. ఈ 5 నిమిషాల్లో నేను కొన్ని విషయాలు చెప్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఎవరు కూడా మాత్ర బీపీ కోసమని ఉపయోగించరు. ఒక టైలర్ ఉన్నారనుకోండి, అతనికి పండగ సమయంలోనే ఎక్కువగా బట్టలు కుట్టే అవకాశం వస్తుంది. అప్పుడు 8 గంటల సేపు లేదా మరింత ఎక్కువసేపు అది ఎక్కడ కూడా విరామం లేకుండా దాన్ని కుడుతూనే ఉన్నాడు. ఆ సమయంలో అతనికి ఈ కీళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర నొప్పి వస్తుందా లేదా? కాబట్టి 8 గంటల సేపు అతడు ఆ టైలరింగ్ చేసినందువల్ల ఆ మోకాళ్ళ దగ్గర 4000 జీవకణాలు చనిపోయాయని భావిస్తాం. కాబట్టి ఒక జీవకణానికి ఎప్పుడైతే డిసీజ్ అంటే రోగం వచ్చిందో ఆ సెల్ 4 విషయాల్ని కోరుతుంది. ఒకటేమో అందులో బీపీ. ఎప్పుడైతే ఒక జీవకణం అది చర్మదశకు వస్తున్నదో ఆ సమయంలో గుండెని చూసి, అమ్మ నాకు కొంత బీపీ నీవు, అందులో ఉన్నటువంటి ఆ వస్తువుని స్వీకరించి నేను నయం చేసుకుంటానని అడుగుతుంది. కాబట్టి గుండె బీపీని అప్పుడు ఇవ్వదు. ఎందుకోసం అంటే ఒక పనిని వేగంగా చేస్తున్నప్పుడు గుండె ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండదు. ఆ తర్వాత టైలరు అది పని ముగించుకున్న తర్వాత ఇంట్లో వచ్చి టీవీ చూడడం ఏదో ఊరికనే కూర్చున్నాడు అనుకోండి, ఆ సమయంలో ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో అదేవిధంగా గుండెను సంబోధించి తనకు బీపీ ఇవ్వమని ఆ 4000 సెల్స్ అడుగుతాయనుకోండి. అప్పుడు ఆ గుండె బీపీని ఇస్తుంది. ఆ 4000 జీవకణాలు కూడా తనకు కావాల్సినటువంటి పదార్థాలను స్వీకరించి నయం చేసుకుంటుంది. కాబట్టి శరీరంలో ఏ జీవకణాలకైనా సరే ఇటువంటి ఇబ్బంది ఏర్పడినప్పుడు తప్పనిసరిగా బీపీ అనేది పెరిగే తీరుతుంది. కాబట్టి ఈ 4000 జీవకణాలని నయం చేయడం అనేది శరీరానికి పెద్ద సమస్య కాదు. అది ఒక్క సెకండ్లోనే నయం చేసుకునే శక్తి దానికి ఉంది. అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కాదు. ఎవరైతే నేను ఇప్పుడు చెప్పినటువంటి 5 రకాలైనటువంటి ఆ కారణాలని, ఆ 5 రకాలైన సమస్యలను సరిగా చూసుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తుంది, ఇతరులకు కాదు. కాబట్టి రక్తంలో ఏదో ఒక వస్తువు చెడిపోయింది అనుకోండి, ఈ సెల్ దానికోసం ఆరాటపడుతుంది అనుకోండి, మళ్ళా మంచి దానికోసం ఉంటే లేని దాన్ని అక్కడ ఇవ్వదు కదా. కాబట్టి ఈ 5లో 1, 2, 3 ఏదైనా సరే లోపం ఏర్పడినప్పుడు ఈ జీవితం అంతా కూడా ఈ మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ జీవకణాలు బీపీని అడుగుతూనే ఉంటుంది. అలా అడుగుతున్న కొద్దీ అది రోగం అలాగే కొనసాగుతూనే ఉంటుంది. శరీరంలో ఎప్పుడైతే లోపం ఏర్పడుతుందో అది నయమయ్యేంత వరకు ఆ సెల్స్ అడుగుతూనే ఉంటుంది బీపీని. ఆ గుండె అనేటటువంటి తల్లి అది ఇస్తూనే ఉంటుంది. కనుక హై బీపీ అనేది గుండెకి సంబంధించినటువంటి రోగం కాదు. అది కొన్ని కోట్ల జీవకణాలు శరీరంలో ఇలా పతనమవుతున్న సమయంలో, అది రోగభూయిష్టమైన సమయంలో ఆ తల్లి నుంచి అది గ్రహించడానికి, ఆ రక్తాన్ని గ్రహించడానికి, ఆ బీపీని గ్రహించడానికి ప్రయత్నించేటటువంటి వ్యవహారమే తప్ప అది గుండెకు సంబంధించిన రోగమే కాదు. కాబట్టి లో బీపీ అంటే ఏమిటంటే గుండెకు కూడా అన్ని అవయవాలకు ఉన్నట్లే జీవకణాలు ఉంటాయి కదా, సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ కూడా ఈ విషయాల్ని, ఆ ఆహార పదార్థాలని అడుగుతూనే ఉంటుంది. అయితే ఆ రక్తం ఇవరకే ఇటువంటి లోపంతో ఉంటాయి. ఆ 5 రకాల లోపాల్లో ఏ 2, 3 ఉన్నా కూడా సరే ఆ సమయంలో దీనికి వచ్చేటువంటి రక్తం సరైనటువంటి సెల్స్ ఆహారాన్ని స్వీకరించలేదు. అప్పుడు ఇది కొట్టుకునేది, పంప్ చేయడం అనేది తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి అది లో బీపీ అవుతుంది. ఇక్కడ హై బీపీ కానీ లో బీపీ కానీ గుండెకు సంబంధించిన జబ్బులు కావు. హై బీపీ అంటే ఏమిటంటే శరీరంలో ఉన్నటువంటి కోట్లాది జీవకణాలు ఎప్పుడైతే ఈ సరైనటువంటి ఆహారం దానికి సరఫరా కాలేదో అప్పుడు ఎక్కువగా అది ఆశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో గుండె యొక్క పంపు ఎక్కువ జరుగుతుంది. అది హై బీపీ. లో బీపీ అంటే ఏమిటంటే గుండెకే సరిపోయినంత ఆహారం సక్రమంగా లభ్యం కాకపోతే అప్పుడు ఏర్పడేటప్పుడు ఆ పంపింగ్ తగ్గిపోయేటప్పుడు ఏర్పడటమే లో బీపీ. ఈ రక్తపోటుకు సంబంధించినటువంటిది మనం ఏదైనా సరే వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు చేసే పని ఏమిటంటే ఇది రక్తలోపంగా పరిగణించకుండా గుండెలో ఉన్నటువంటి బీపీ లోపమని, అంటే గుండె జబ్బుగా భావించి దానికి ఇచ్చే మందులు మాత్రం వల్ల అది నయం అవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం స్వీకరించే మాత్ర ఏం చేస్తుందంటే గుండెలోని జబ్బును నయం చేయదు. ఆ గుండె దగ్గరికి వెళ్ళి అది ఏం చేస్తుంది, నేను చెప్పినట్టుగా ఇంక చెయ్యి అంటే ఈ విధంగా పంప్ చేస్తూ ఉండు, ఈ పరిమాణంలోనే జరుగుతూ ఉండాలి అని చెబుతుందే కానీ రోగాన్ని నయం చేసేది అంటూ జరగదు. కాబట్టి మీరు ఆ బీపీ కోసం మాత్రం 3 నెలల పాటు మీరు తీసుకున్నట్లయితే అది చేసే పని ఏమిటంటే ఈ గుండెను అలా ఒక నియమంలో కట్టుబాటులో ఉంచితే కానీ అది నయం చేయడానికి చేసే పని కానే కాదు. కాబట్టి ఇలా 3 నెలల పాటు మాత్రలు తిన్నాం కదా, ఒక్కరోజు మానేస్తే వెంటనే ఆ బీపీ పెరగడానికి కారణం ఏమిటి? కాబట్టి మాత్ర తినడం వల్ల ఏం జరుగుతుందంటే మొట్టమొదటి 4000 జీవకణాలు ఆ సెల్స్ మాత్రమే
అది తనకు ఆహారానికి గుండెను అడుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బీపీ కోసం మనం మాత్రలు వేసుకుంటున్నామో ఆ తర్వాత ఈ బీపీ ఆ మాత్రలు ఏం చేస్తుందంటే గుండెకు అది ఒక నియమంలో ఉంచుతుందే తప్ప రోగాన్ని నయం చేయదు. ఈ 3 నెలల లోపల ఏమవుతుందంటే 4 లక్షల సెల్స్ ఈ విధమైనటువంటి పతనావస్థకు చేరుకుంటుంది. అప్పుడు ఈ మాత్ర నిలిపిన వెంటనే ఈ గుండెను 4 లక్షల సెల్లు ఒక్కసారిగా ఆహారాన్ని అడిగినప్పుడు ఇది ఎక్కువగా పంప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే అందువల్లనే అది హై బీపీగా మారుతుంది అన్నమాట. కాబట్టి బీపీకి మాత్రలు తీసుకోవడం అనేది మన శరీరానికి మనమే చేసుకునేటటువంటి ద్రోహం అవుతుంది. కాబట్టి బీపీ కోసమని మాత్రలు తీసుకున్నంత కాలము ఏ జీవకణాన్ని కూడా అది నయం చేయదు, అది మార్చదు అన్నమాట. ఏ రోగం నయం కాదు. బీపీకి మనం తీసుకునేటువంటి మాత్ర క్రమంగా పెరుగుతూ పోతుందా డోసేజ్, లేకపోతే తగ్గుతూ వస్తుందా? ఎప్పుడైతే మనం డోస్ పెంచుతూ ఉన్నామో దానికి అర్థం ఏమిటి? మన రోగం పెరుగుతూ ఉందని అర్థం. కాబట్టి డాక్టర్ ఎప్పుడైతే మొట్టమొదట మాత్రలు ఇచ్చి ఆ డోసేజ్ని క్రమంగా తగ్గించి వచ్చి ఒక సమయంలో పూర్తిగా మీకు ఇక మాత్రలు అవసరం లేదని చెప్పడమే నిజంగా రోగాన్ని నయం చేయడం అవుతుంది. అయితే ఏం జరుగుతుందంటే మొట్టమొదట తక్కువ డోసేజ్ నుంచి క్రమంగా పెంచుకుంటూ పోవడం వల్ల అది ఏమని అర్థం అంటే ఈ రోగాన్ని మనం పెంచుకుంటూ ఉన్నామని అర్థమవుతుంది. కాబట్టి బీపీకి మాత్ర తీసుకోవడం అంటే మనల్ని మనం ఈ పతనావస్థకు లోను చేయడమే అవుతుంది. అంటే మనం క్షీణింపు చేసుకుంటున్నాం శరీరాన్ని అని. కాబట్టి శరీరానికి ఈ గుండె జబ్బు కాదు అది బీపీ అన్నది. నేను ఈవరకు చెప్పినటువంటి 5 కారణాలకు సంబంధించినది. దాన్ని సరిచేయడమే తప్ప మరొకటి దీనికి న్యాయానికి మార్గం కాదు. కాబట్టి బీపీ కంట్రోల్ చేయడం అనేది ఎప్పుడు జరగాలి అంటే ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట కోసినప్పుడు అనేక జీవకణాలకు అది దెబ్బతీస్తుంది. ఆ జీవకణాలు ఒక్కసారిగా ఏమవుతుందంటే తను ఎవరో నశింపజేస్తున్నారు కాబట్టి తల్లి దగ్గర నుంచి ఎక్కువగా ఆ సామర్థ్యాన్ని కోరుకున్నప్పుడు ఇది ఎటు కాకుండా చాలా వేగంగా కొట్టుకోవడం, పంపింగ్ జరుగుతుంది గుండెలో. అప్పుడు చాలా ఎక్కువ హై బీపీ అయిపోతుంది. కాబట్టి ఆపరేషన్ చేసేటప్పుడు ఈ హై బీపీ ఉన్నప్పుడైతే రక్తం బాగా ప్రసరణ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ బీపీని కంట్రోల్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేయడం అనేది చేస్తారు. కనుక ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రమే బీపీని కంట్రోల్ చేయడం అనేటువంటిది పాటించాలే తప్ప ఇతరత్ర మనము అనవసరంగా దానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. తొలుత కేవలం ఇటువంటి ఈ ఎమర్జెన్సీ వ్యవహారాల్లోనూ లేదా ఆపరేషన్ వ్యవహారాల్లోనే మాత్రమే బీపీ కంట్రోల్ చేయడం అనే పద్ధతి ఉండేది. కాలక్రమంలో ఈ మాత్రలు తయారు చేసేటటువంటి ఆ ఫార్మసీ వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని వ్యాపార అభివృద్ధి కోసం ఏం చేశారంటే బీపీ అనే ఒక రోగాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. కనుక బీపీని కంట్రోల్ చేయడమే రోగం. కాబట్టి బీపీ ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది కాదు. మనము శరీరం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉన్నప్పుడు అది అలాగే ఉంటుంది. అయితే అది క్రమ పద్ధతిలో ఉన్నట్లయితే చాలు. కనుక మనం ఇవాళ 5 విషయాల గురించి మనం చర్చించబోతున్నాం. ఎప్పుడైతే 5ంటిని మనం సక్రమంగా చేసుకుంటామో తప్పనిసరిగా ఒక నిమిషానికి 300 కోట్ల జీవకణాలు కొత్తగా రూపొందుతున్నప్పుడు తప్పనిసరిగా బీపీ అనేది మరొకటి ఏదైనా సరే అది నయమైపోతుంది కదా. కాబట్టి ఎవరికైనా బీపీ ఉంటే వాళ్ళు ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు, మాత్రలు వాడవలసిన అవసరం లేదు. ఈ టెక్నిక్ని ఫాలో అయితే చాలు, అది సాధారణంగానే ఉండవచ్చు. కాబట్టి శరీరంలోని ఎన్ని కోట్ల జీవకణాలు ఉన్నాయి అన్నిటిని కూడా సక్రమంగా ఉంచితోనే బీపీని కంట్రోల్గా ఉంచడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఊపిరితిత్తుల గురించి, లంగ్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ ఊపిరితిత్తులు అనేటటువంటి ఆ స్టేషన్లో ఎవరెవరు దిగుతారు, ఎవరెవరు ఎక్కుతారు అనే విషయాన్ని